బాగా నడుస్తుంది. కానీ ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ గ్రౌండ్స్కి వచ్చినాము. అందరు శ్రీరాములు యాదవ్ గారితో వాకర్స్ అందరితోటి ఒకసారి కలిసి హాయ్ నమస్తే అని చెప్పేందుకు వచ్చినాము. అందరు ఉత్సాహంగా ఉన్నారు. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. కానీ చాలా సంతోషం ఏంటంటే ఆ ఉత్సాహము పోస్టల్ బ్యాలెట్ వేసి బయటికి వచ్చిన వాళ్ళ ముఖం మీద ఉత్సాహం ఉన్నది. ఇక స్లోగన్లు ఇవ్వద్దు కానీ 90% ఒకటే ఒక పార్టీ దిక్కేసిండ్రు పోస్టల్ బ్యాలెట్స్. ఇక మీరే ఊహించుకోండి ఏ పార్టీకి వేసిండ్రు. అది 90% ఒకటే. అంటే మేము ఏమనుకుంటున్నాము, ఫస్ట్ రౌండ్ ఆల్రెడీ నిర్ణయం ఏదో తీసుకున్నారు. అది ఏ నిర్ణయం తీసుకున్నారు అందరికీ తెలుసు. కానీ ఇదే ప్రతి బస్తీల, ప్రతి కాలనీల, ప్రతి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఎక్కడ పోయినా కమలం పువ్వు అంటున్నారు, మోడీ అంటున్నారు. మోడీ చేసినవి ఎవరు ఏం చేసినా, ఎవరు ఎంత ఇచ్చినా మ్యా ఓటైతే మోడీకి అంటున్నారు. కాలనీలలో, బస్తీలలో, గ్రామాలలో. అవతలి పార్టీ పెద్దలు, నాయకులు అందరూ కూడా వాళ్ళు మాట తప్పుతున్నారు. భాష మళ్ళీ మార్చిండ్రు. వెనకట బూతులు లేకుంటే పర్సనల్ విమక్తలు, పర్సనల్ మీద కామెంట్స్ ఇవన్నీ మొదలుపెట్టిండ్రు. అయితే ఫ్రస్ట్రేషన్ అనుకుంటున్నాము. వచ్చే ఎన్నికలనైతే కనీసం 12 సీట్లు బీజేపీ గెలుస్తుంది. అండ్ దీంతో ఎంతోమంది కార్పొరేటర్స్, గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ ఎలక్షన్స్ 2-3 నెలల తర్వాత ఉన్నది. 50% కంటే ఎక్కువ 60% సర్పంచ్లు బీజేపీ సర్పంచ్లు ఉంటారు. వార్డు మెంబర్లు దాదాపు 4-5 వేల వార్డు మెంబర్లు బీజేపీ ఉంటుంది. దీంతో ఒక మార్పు వస్తుంది. ఎప్పుడు బీజేపీ ఈ రాష్ట్రాన్ని పాలించలేదు. కానీ ఈ ఎలక్షన్స్ తోటి ఒక సర్పంచ్ల కాడి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీస్, కార్పొరేషన్స్, లోకల్ బాడీస్ అన్నిటి కూడా బీజేపీ ఉంటుంది. అండ్ తప్పనిసరిగా వచ్చే ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యే ఉంటుంది, బీజేపీ ప్రభుత్వం ఉంటుంది.